హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గోడచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, నేను ఒక మదర్ బోర్డ్ తీసుకున్నాను కదా, మొబైల్ మదర్ బోర్డ్. ఇది శాంసంగ్ M30s మొబైల్ మదర్ బోర్డ్ అనమాట. సో ఇందులో డబుల్ డెక్కర్ ఐసీ ఉంటుంది. అంటే ఒక ఐసీ మీద ఇంకొక ఐసీ, అంటే ఒక కింద CPU ఉంటుంది, మీద ర్యామ్ ఐసీ ఉంటుంది. సో ఈ డబుల్ డెక్కర్ CPUని మదర్ బోర్డ్ నుంచి ఎలా తీయాలి, అలాగే వీటిని ఎలా రీబాల్ చేయాలి, అలాగే వీటిని ఎలా రీఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకు ముందు వీడియోలో అయితే ఒక అప్పో మదర్ బోర్డ్లో ఒక పవర్ ఐసీని అయితే ఎలా రీబాల్ చేయాలి అనే వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో డబుల్ డెక్కర్ ఐసీని రీబాల్ చేయడం చెప్తున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ వీడియోని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా ఛానల్లో ప్రాక్టికల్ వీడియోస్ అవుతున్నాయి. సో మొబైల్లో ఉండే అన్ని కాంపోనెంట్స్, అంటే అన్ని కనెక్టర్స్, అలాగే అన్ని ఐసీలని ఎలా రీబాల్ చేయాలి, కనెక్టర్స్ని ఎలా రీప్లేస్ చేయాలి, సిమ్ ట్రేని ఎలా చేయాలి అనే ప్రతి కాంపోనెంట్, ప్రతి కనెక్టర్స్ గురించి అయితే మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం డబుల్ డెక్కర్ CPUని ఎలా తీయాలి అనే దాని గురించి అయితే చూస్తున్నాం. సో వీటి మీద అయితే హీట్ అయితే నేను అప్లై చేస్తున్నాను. సో ఎంత హీట్ అప్లై చేస్తున్నాను అనేదంటే, హీటు నేను ఒక 340 ఇలా ఇస్తున్నాను. మీరైతే 280, 290 లేదా ఈ రేంజ్లో అయితే ఇవ్వండి. 340, 350. హెయిర్ అయితే నేను 3లో పెట్టి నేను ఈ ఐసీని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని అయితే హీట్ చేస్తూ, దీనికి ముందు నేను చుట్టూ 4 వైపులు ఇలా చేశాను కదా, దాని గమ్మును అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి ఒక దాని ఐసీ మీద ఇంకొక ఐసీ ఉంది కదా, సో ఆ ఐసీని అయితే నేను స్క్రాపర్తో మెల్లిగా దాన్ని, అంటే దాన్ని హీట్ అయ్యాక దాని లోపల గుచ్చుతున్నాను. అంటే రెండు ఐసీల మధ్యలో ఇలా గుచ్చుతున్నాను. సో గుచ్చుతూ అలా 4 వైపులా, అంటే చుట్టూ ఇలాగా హీట్ చేస్తూ, సో దాన్ని అదే టైంలో స్క్రాపర్ని అయితే ఇలా 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 వాటిని అయితే ఐసీని, అంటే దాని నుంచి రిమూవ్ చేశాను అనమాట. రిమూవ్ చేశాక మీద ర్యామ్ అయితే రిమూవ్ అయింది. రిమూవ్ అయ్యాక కింద ఉంది కదా, ఇది CPU. సో దీన్ని అయితే నేను ఇప్పుడు క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తీసిన ర్యామ్ ఐసీ ఏదైతే ఉందో ఆ ర్యామ్ ఐసీ మీరు చూడండి, ఇది ర్యామ్ ఐసీ, దీని మీదది, కిందది CPU అనమాట. సో దీని మీద గమ్ ఉంటుంది, సో వైట్ గమ్ము. సో దాన్ని ఎలా రిమూవ్ చేయాలనే దాని గురించి కూడా చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ దాని కింద ఉన్న CPU ఐసీ ఉంది కదా, దాన్ని అయితే నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. సో దానికోసం మళ్ళీ హీట్ చేస్తూ ఏదైతే స్క్రాపర్ ఉందో దాన్ని ఏ కాంపోనెంట్కి కూడా తగలకుండా, మీరు చూడొచ్చు మైక్రోస్కోప్ వ్యూ చూపిస్తున్నాను, ఏ కాంపోనెంట్కి తగలకుండా నేను చేసే విధంగా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా మెల్లగా హీట్ చేస్తూ ఈ విధంగా CPUని కూడా రిమూవ్ చేశాను. సో CPUని రిమూవ్ చేశాక ఇది బోర్డులో అయితే ఈ విధంగా ఉంది. సో దీని మీద ఒకదాని మీద ఒకటి ఐసీని అయితే పెట్టారు. సో నేను ఇప్పుడైతే దీని మీద కొంచెం ఫ్లెక్స్ని అప్లై చేసి విక్తో అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఈ విధంగా విక్తో అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని పిన్లు కనెక్ట్ అవ్వాలనే ఉండదు. కొన్ని పిన్లు NC పిన్లు, అక్కడ మీకు చూస్తే కొన్ని గ్యాప్ పిన్లు ఉన్నాయి కదా నల్లగా, అవి నాట్ కనెక్టెడ్ పిన్స్ అనమాట. అంతేగాని ఏదో ట్రాక్ ఎక్కిపోయింది అని అనుకోవద్దు, అవన్నీ కూడా నాట్ కనెక్టెడ్ పిన్స్ అనమాట. సో ఈ విధంగా విక్తో మనం అంటే మనం ఫ్లెక్స్ని యూజ్ చేసి దీని మీద వేసి, సో ఈ విధంగా ఎటువంటి కాంపోనెంట్స్ కూడా మనకి తగలకుండా మైక్రోస్కోప్లో మనం చూస్తూ జాగ్రత్తగా వీటిని అయితే మనం క్లీన్ చేస్తున్నాం. ఈ ఏదైతే మన మొబైల్ మదర్ బోర్డ్ బేస్ ఉందో దాని మీద ఐసీలు ప్లేస్ చేశారో, సో వాటిని అయితే మనం విక్తో అయితే క్లీన్ చేసాం, మంచిగా క్లీన్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా క్లీన్ చేస్తూ దీన్ని అయితే విక్తో క్లీన్ చేసుకున్నాక, ఎప్పుడైతే మీకు ఇది క్లీన్ అయిపోయింది అని మీరు అనుకుంటారో, సో అప్పుడు దాని మీద కొంచెం టిన్నర్ వేసి ఇంకా క్లీన్ చేసుకోండి. ఈ 4 వైపులా కూడా చూడండి, ఈ 4 వైపులా కూడా ఎందుకు నేను ఇంతలా క్లీన్ చేస్తున్నాను అంటే, గమ్ ఉంది. సో ఈ ఐసీలకి వైట్ గమ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మొబైల్ వాటర్లో పడేటప్పుడు ఐసీ లోపలికి వెళ్లకుండా సైడ్లో గమ్ ఉంటుంది. ఆ గమ్ము కూడా ఎలా తీయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే మనం ఐసీని బయటికి, ఆ రెండు ఐసీలని మనం బయటికి తీసాక, ఇక్కడ మనం అంటే విక్తో క్లీన్ చేశాక, బ్రష్తో క్లీన్ చేశాను కదా, క్లీన్ చేసాక ఇక్కడ గమ్ ఉంది చూడండి. అంటే ఇక్కడ మళ్ళీ టిన్నర్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. చేసాక ఇక్కడ 4 వైపులా చిన్నరావు గమ్ ఉంది, ఆ గమ్ము కూడా చూపిస్తాను. అంటే ఇలా చేశాక క్లాత్తో కూడా క్లీన్ చేశాను. ఈ 4 వైపులా గమ్ ఉంది. మీరు ఇంకా కొంచెం జూమ్ చేసి చూస్తే ఆ గమ్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు మళ్ళీని ఫ్లెక్స్ని అయితే అప్లై చేశాను. అప్లై చేసి ఇంకా ఏమైనా ఉంటే ఇంకా కొంచెం క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా అంటే ఫ్లెక్స్ని పెట్టి విక్తో అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేస్తుంది చూడండి. ఈ విధంగా క్లీన్ చేశాక ఇంకా ఇది చూసారు కదా, ఈ 4 వైపులా చూస్తే ఈ సైడ్ గమ్ము ఇలాగా ఒక చిమ్టీతో గోకుతుంటే చూడండి ఎలా అయితే దీని గమ్ము, అంటే ఈ 4 వైపులా ఉన్న గమ్ము ఉందో ఆ గమ్ము కూడా వస్తుంది. చూశారు కదా. ఇంతకుముందు ఎప్పుడైతే నేను ఐసీలు తీసేటప్పుడు ఒక స్క్రాపర్తో దాన్ని ఫస్ట్ ఆ గమ్ముని సైడ్ చేసే నేను ఐసీలని అయితే 2 ఐసీలని తీశాను. సో ఇలా గమ్ము అయితే ఉంటుంది. ఆ గమ్ముని మీరు ఇలాగా అంటే వీటిని క్లీన్ చేసాక కూడా ఒక చిమ్టీతో అయితే ఈ విధంగా క్లీన్ చేయండి. ప్రాపర్గా క్లీన్ అయితేనే మీరు మళ్ళీ రీబాల్ చేశాక ఐసీని అయితే రీప్లేస్ చేయగలుగుతారు, ఈ 2 ఐసీలని. సో ఇలా మీరు చూస్తే ఈ సైడ్లో అయితే గమ్ము ఉంటుంది. ఆ గమ్ముని క్లీన్ చేసి మళ్ళీ కొంచెం ఫ్లెక్స్ రాసి విక్తో అయితే ఈ విధంగా క్లీన్ చేయండి.
చేయండి. అంతేగాని గట్టిగా రుద్దేయవద్దు. రుద్దిస్తే ఆ పక్కనున్న కాంపోనెంట్లు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇదంతా మైక్రోస్కోప్ వ్యూ. మైక్రోస్కోప్లో చూస్తూ ప్రాపర్గా చేయండి. చూసారు కదా, ఇప్పుడు కాంపోనెంట్ అయితే పక్క వెళ్ళిపోయింది కెపాసిటర్. సో మళ్ళీ నేను దాని ప్లేస్లో పెట్టేస్తాను. సో అదేవిధంగా ఇక్కడ మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేస్తే ఇంకా టోటల్గా క్లీన్ అయిపోయింది. మైక్రోసాఫ్ట్ ఫుల్ జూమ్లో పెట్టి చూస్తే 4 వైపులా అంతా చక్కగా అయిపోయింది. ఇదైతే లైట్ ఐసీ, దాని మీద కూడా గమ్ ఉంది. సో ఈ విధంగా అయితే తీసాను. 2 ఐసీలని బయటికి తీసాను. సో బయటికి తీసిన వ్యూ ఇక్కడ చూడొచ్చు. 2 ఐసీలని నేను బయటికి తీసేసాను. ఇప్పుడు దాన్ని కూడా నేను క్లీన్ చేశాను. సో ఇప్పుడు మొదటగా మనం CPU ఐసీని తీసుకున్నాం. CPU ఐసీలో ఫస్ట్ మీరు చూస్తే ఈ CPU ఐసీలో ఆ మీద వైపు అయితే మనకి దీని మీద మనం ర్యామ్ను ప్లేస్ చేయాలి కదా. సో దీన్ని అయితే ఫస్ట్ క్లీన్ చేద్దాం. ఈ మీద వైపున అయితే క్లీన్ చేద్దాం. సో దీన్ని క్లీన్ చేయడానికి కొంచెం ఫ్లెక్స్ అయితే ఈ ఐసీ మీద పెడుతూ సోల్డరింగ్ ఐరన్తో అల్కాగా గట్టిగా అయితే రుద్దేకండి. ఒక పిన్ను మళ్ళీ కలిసిపోతాయి. సో అల్కాగా ఈ 4 వైపులా ఇలాగా మనం దీన్ని అయితే సోల్డరింగ్ ఐరన్తో క్లీన్ చేయాలి. సో మీద వైపు అయితే మనం సోల్డరింగ్ ఐరన్తో ఇలా అల్కాగా క్లీన్ చేస్తున్నాం. సో క్లీన్ చేశాక ఇప్పుడు కింద వైపు ఏదైతే ఉందో ఆ కింద వైపును కూడా మనం కొంచెం ఫ్లెక్స్ రాసి ఈ కింద వైపు ఏదైతే ఉందో దీన్ని మీరు ప్రాక్టీస్ లేకపోతే ఈ విక్తో అయితే చేయకండి. నాకు అంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. లేదంటే ఇలా విక్తో అయితే చేయొద్దు. నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే నేను కూడా నార్మల్ CPUని నేను ఇలా అయితే చేయను. ఇది పేస్టెడ్ CPU కాబట్టి దీని మీద గమ్ ఉంటుంది. పేస్ట్ ఉంది చూసారు కదా, ఇలాగ పాముతుంటే ఒక పేస్ట్ లాగా ఒక గమ్ లాంటిది కూడా బయటకు వస్తుంది. సో అందుకోసమే నేను విక్తో చేస్తున్నాను. కానీ మీకు ప్రాక్టీస్ లేకపోతే స్టార్టింగ్ స్టేజ్లో అయితే మీరు అలా అయితే చేయకండి. సో గమ్ ఉంది కాబట్టి నేనైతే విక్తో అయితే ఈ విధంగా చేస్తున్నాను. మీకు ప్రాక్టీస్ అయ్యాక విక్తో అయితే మీరు కూడా చేయండి. కానీ నార్మల్గానే మీరు అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను కొంత టిన్నర్ని తీసుకుని దీని మీద అయితే టిన్నర్ వేసి సో దీన్ని అయితే నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను. సో క్లీన్ చేసే ముందు దీనికోసం అయితే ఇప్పుడు దీన్ని క్లీన్ చేయడానికి ఒక 2 వైపులు అంటే ఒకవైపు ఇనుంట్లాగా ఇంకోవైపు నార్మల్గా ఉండే బ్రష్ దొరుకుతాయి. ఆ బ్రష్లు అయితే వాడండి. చూస్తున్నారు కదా, ఇటువైపు ఇనుం కుంచులాగా ఉంది బ్రష్లు. మీకు మొబైల్ రిపేరింగ్ టూల్స్ చెప్పేటప్పుడు ఈ బ్రష్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో దీంతో అయితే ఐసీని చేయడం వల్ల దీని మీద ఉండే గమ్ పోద్ది. అలాగే ఏవైతే వాటి ఐసీ బాల్స్ ట్రాక్స్ ఉన్నాయో ఆ ట్రాక్స్ కూడా కొంచెం మనం గీకినట్టు అవుద్ది. సో గీకడం వల్ల మనకి బాల్ అనేది దాని మీద కరెక్ట్గా ప్లేస్ అవుద్ది అనమాట. దాని మీద గమ్ము పోద్ది. అలాగే ఆ కింద ఉన్న బాల్ కూడా కొంచెం అంటే షాప్ అవుద్ది అనమాట. షాప్ అవడం వల్ల వాటి మీద ఇప్పుడు మనకు సాల్డరింగ్ ఏదైతే పీపీటీ వేస్తామో సో అదైతే ప్లేస్ అవుద్ది. సో అలాగే కొంచెం టిన్నర్ వేసి ఇలా 2 వైపులా కూడా వీటితో అయితే క్లీన్ చేయండి. వైపు అయితే దాంతో చేయొద్దు, ఎందుకంటే ఐసీ పోద్ది. ఇంకొక వైపు నార్మల్ ఇలాంటి బ్రష్ ఉంటుంది, అంటే 2 వైపులా, ఒకవైపు ఐరన్ టైపు ఒకవైపు నార్మల్, దీంతో అయితే క్లీన్ చేయండి. సో క్లీన్ చేశాక మీకు టోటల్గా 2 వైపులా మీకు ఏదైతే CPU ఐసీ ఉందో అదైతే క్లీన్ అయిపోద్ది. సో చూడండి, ఐసీ అయితే 2 వైపులా క్లీన్ అయిపోయింది. ఈ బాల్స్ ఇవన్నీ కూడా 2 వైపులా క్లీన్ అయింది. దీని మీద అయితే లైట్గా గమ్ లాగా అయితే ఉంది. అది మీకు లాస్ట్లో ర్యామ్ ప్లేస్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. సో ఇప్పుడు చేసే ముందు దీన్ని రీబాల్ చేసే ముందు సో దీని మీద అయితే కొంచెం ఫ్లెక్స్ని అప్లై చేసి సోల్డరింగ్ ఐరన్తో ఎక్కడైనా ఏమైనా అంటే ఇలా పెడితే కొన్ని ఏమైనా కలిసిపోతుంటాయి కదా, అంటే 2 ఈ బాల్ కలిసిపోయేమో అలా ఒకసారి చూసుకోండి. కొంచెం ఏదైతే సోల్డరింగ్ ఐరన్తో అలాగే కొంచెం ఫ్లెక్స్ని ఉపయోగించి ఎక్కడైనా 2 బాళ్ళు ఇలాగ అంటే క్లంజినెస్ లేకుండా వీటిని అయితే సోల్డరింగ్ ఐరన్తో లైట్గా క్లీన్ చేసుకోండి మైక్రోస్కోప్ వ్యూలో చూస్తూ. ఆ తర్వాత మీరు అంతా క్లీన్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ మీరు టోటల్గా పీపీడీ అంటే ఫ్లెక్స్ రాసి ఇగోండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ బాల్ అనేవి ఇలా లైట్గా వీటి మీద టచ్ చేయండి. అలాగే రెండింటి మీద ఇలా టచ్ చేసిస్తే మళ్ళీ ఆ 2 కలిసిపోతాయి. వాటికైతే మీ హ్యాండ్ స్కిల్సే దాని మీద మీకు ఉపయోగపడతాయి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో సో అంత మీకు ఈ హ్యాండ్ స్కిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే మనం ఐసీ రీబాల్ చేయడానికి ఈ ముందు వైపు అయితే ఈ CPU ముందు వైపు అయితే మనకి రెడీగా ఉంది. సో దీని ముందు మనం ఏం స్టెన్సిల్ యూజ్ చేయకుండా దీని మీద అయితే పీపీడీని అయితే అప్లై చేస్తున్నాను. ఈ మీద వైపు ఏదైతే ఉందో ఆ మీద వైపు ఈ బాల్స్ ఇప్పుడు అంతా క్లీన్ చేశాను కదా ఫ్లెక్స్ రాసి సోల్డరింగ్ ఐరన్తో, వీటి మీద అయితే నేను పీపీడీని అయితే అప్లై చేస్తున్నాను. ఈ పీపీడీ మెకానిక్ కంపెనీ పీపీడీ. ఇది ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఈ పీపీడీ కొంచెం తీసుకొని క్లాత్తో కొంచెం టైట్గా క్లీన్ చేస్తే దాని మీద ఉండే ఇవనేవి పోతాయి, అంటే దాని మీద ఉండే వాటర్ అనేది పోద్ది పీపీటీ మీద. ఈ విధంగా అప్లై చేసి మళ్ళీ ఒకసారి క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాను పీపీడీని. క్లీన్ చేశాక ఇప్పుడు నేను నా ఏదైతే ఎస్ఎండి ఉందో ఎస్ఎండితో హీట్ చేస్తాను. ఈ విధంగా క్లీన్ చేశాక ఇలా నేను చిమ్టీతో పట్టుకున్నాను. ఎస్ఎండితో అయితే దాని మీద అయితే హీట్ చేస్తున్నాను. సో ఇలా హీట్ చేయగానే చూడండి, సో ఇవన్నీ వైపులా బాల్స్ అనేవి అయితే
సెట్ అయిపోయాయి, అన్ని బాల్స్ కూడా సెట్ అయిపోయాయి అనమాట. ఈ విధంగా చూస్తే అన్ని బాల్స్ క్లియర్గా సెట్ అయిపోయి ఎలా అది హీట్ నార్మల్ అవుతుందో కూడా మీరు మైక్రోస్కోప్ వ్యూలో అయితే చూస్తున్నారు. అంటే హీట్ ఉన్న బాల్ అది కూల్ అయ్యేటప్పుడు ఎలా మనకి బాల్లా ఏర్పడుతుంది అనే వ్యూని కూడా మీరైతే చూస్తున్నారు మైక్రోస్కోప్ వ్యూలో. సో ఇప్పుడైతే నేను చిమ్టీతోనే పట్టుకొని అలాగా చేసేకండి, జస్ట్ అలా టచ్ చేసి కదలకుండా సైడ్లో పట్టుకోండి. ఇక్కడ చూస్తే లైట్గా ఏమైనా మీకు కొన్ని బాల్స్ చిన్నవి పెద్దవి ఉన్నాయనుకోండి, వాటిని అయితే మీరు మళ్ళీ చేయండి. ఇవ్వండి, ఇది మెకానిక్ కంపెనీ పీపీడీ 183 degrees పీపీడీ అనమాట. సో దీని మీద అయితే మళ్ళీ ఏమైనా మీకు డౌట్ ఉంటే చిన్నవి పెద్దవి ఉన్నాయంటే మళ్ళీ రెండోసారి అయితే అప్లై చేయండి పీపీడీని. అప్లై చేసి మళ్ళీ ఒకసారి దాని మీద అయితే చేయండి. అంటే ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ మళ్ళీ చేయండి. నేనైతే 325లో పెట్టాను హీటు, 3లో పెట్టాను హెయిర్. మీకు ప్రాక్టీస్ తక్కువ ఉంటే మీరు 280 290లో అయితే పెట్టండి హీటు. నేనైతే కొంచెం తొందరగా అవుతుందని 290 ఇలా పెడతాను. సో ఇప్పుడైతే మళ్ళీ దీన్ని క్లీన్ చేసే ముందు కొంచెం పీపీడీ అలాగే కొంచెం ప్లక్స్ వేసుకొని దీన్ని అయితే క్లీన్ చేయండి. అంతేగా, అంటే నార్మల్గా అయితే ప్లక్స్తో క్లీన్ చేస్తారు, నేను ఎందుకంటే కొంచెం పీపీడీ వేస్తాను. కొంచెం ఆ ట్రాక్లు కూడా అంటే ఆ బాల్స్ కూడా కొంచెం తొందరగా ఇదవడానికి కొంచెం పీపీడీ అలాగే కొంచెం ప్లక్స్ వేసి దీన్ని అయితే మళ్ళీ ఈ కింద వైపు ఏదైతే ఉందో సిపియూది దాన్ని అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేనైతే ఈ కింద వైపు సిపియూ కింద వైపు అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేశాక ఇప్పుడు దీని స్టెన్సిల్ నేను యూనివర్సల్ స్టెన్సిల్ అయితే యూజ్ చేయట్లేదు. ఏదైతే దీని అంటే ఈ సిపియూ ఉందో ఈ సామ్సంగ్ మోడల్ అదే సిపియూ స్టెన్సిల్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో మైక్రోస్కోప్లో చూస్తే దాని తాలూకు ఏవైతే సిపియూ బాల్స్ ఉన్నాయో ఈ స్టెన్సిల్ మీద వచ్చే విధంగా చూస్తూ సో ఇలా పట్టుకొని ఈ పీపీడీని అయితే అప్లై చేయండి వాటి మీద. ఇది అంటే యూనివర్సల్ అయితే బాగోదు మీరు చేస్తున్నప్పుడు. మీరు మొబైల్ మెకానిక్ అయితే చాలామంది అయితే యూనివర్సల్ యూజ్ చేయరు, ఎవరో ఏదో సందర్భంలో దొరకనప్పుడు యూనివర్సల్ వాడతాం. కానీ లేదంటే ఇలా ప్రతి బ్రాండ్వి మన దగ్గర ఉంటాయి ఈ సిపియూ తాలూకా స్టెన్సిల్స్ అనేవి. సో ఈ విధంగా మనం చేసుకొని మళ్ళీ 325లో అయితే నేను హీటు అలాగే 3లో అయితే ఎయిర్ పెట్టుకొని ఇలా సైడ్లో దీన్ని పెట్టుకొని ఒక సైడ్ నుంచి దీన్ని అయితే హీట్ చేస్తూ ఇలాగా చిమ్టీని జరుపుతూ నేనైతే హీట్ చేశాను. హీట్ చేశాక ఇక్కడ ఈ స్టెన్సిల్ చూసాను కదా, ఇలా అయితే తీసాం. ఇలా అయితే తీయకూడదు, కొంచెం అయితే దాన్ని క్లీన్ చేయాలి. కొన్ని బాల్స్ పెద్దవి చిన్నవి ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి దాన్ని క్లీన్ చేసి రెండోసారి చేయాలి. కాబట్టి ఇది బ్రాండెడ్ అంటే ఈ సిపియూ తాలూకా స్టెన్సిలే కాబట్టి తొందరగా బయటకు అయితే వచ్చేసింది. సో దీని కింద రీబాల్ అయితే అయిపోయింది. ఏదైతే దీని సిపియూ ఉందో ఈ సిపియూ రెండు వైపులా రీబాల్ అయిపోయింది, ముందు వైపు అలాగే వెనక వైపు చక్కగా రీబాల్ అయితే అయిపోయింది. సో రీబాల్ అయిపోయాక ఇప్పుడు ఈ సిపియూని అయితే నేను ఇప్పుడు ఏదైతే ఈ బోర్డు ఉందో బోర్డు క్లీన్ చేశాను కదా, సో దాని మీద అయితే నేను ఈ సిపియూని ముందుగా ప్లేస్ చేస్తాను. సో సిపియూని ప్లేస్ చేయడానికి కొంచెం ఈ సిపియూ ఇప్పుడు మనం క్లీన్ చేసిన ఏదైతే బోర్డు మీద ప్లేస్ ఉందో దాని మీద కొంచెం ప్లక్స్ రాసి ఈ విధంగా సిపియూని అయితే నేను దీని మీద పెట్టాను. పెట్టి దీని మీద మీరు చిమ్టీ పెట్టి అడిచేయకండి, జస్ట్ ఇది ఇలాగ పెడుతూ హెయిర్ మీరు ఇక్కడ నేను 325 నేను ఎక్కువ వాడతాను వీటికి, మీరైతే 280 వాడండి. సో దీని మీద పెట్టి ఇలాగ కొంచెం నాలుగు వైపులా దీన్ని అయితే హీట్ చేయండి. కింద ఆల్రెడీ మనం ఫ్లక్స్ రాసి దాని మీద అయితే ఐసీని అయితే ప్లేస్ చేసాం. సో ప్లేస్ చేసేటప్పుడు సైడ్లు కొంచెం ఫ్లక్స్ రాయండి. సైడ్లు కొంచెం ఫ్లక్స్ రాసి మీరు ఎలా అయితే తీసారో అదే విధంగా పెట్టండి. అంతేకాకుండా అవి చూసుకోండి, ఆ కోన అంటే నాలుగు వైపులా ఇప్పుడు ఈ ఐసీని ప్లేస్ చేసేటప్పుడు దాని నాలుగు వైపులా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఈ ఐసీ ప్లేస్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు జస్ట్ దీని మీద ఎటువంటిది మనం ప్రెజర్ ఏం పెట్టలేదు, జస్ట్ అలాగ ఐసీ పెట్టేసి దీన్ని హీట్ చేస్తున్నాం. ఈ సైడ్ నుంచి కొంచెం ఇలా తోయండి. తోస్తే ఇప్పుడు చూశారు కదా చిన్న డ్యాన్సింగ్ అయ్యేటట్టు అయ్యింది, అంటే ముందుకెళ్ళి వెనక్కి వచ్చినట్టు ఐసీ అయ్యింది. సో అలా అయ్యిందంటే మనకి ఐసీ రీబాల్ అయిపోయిందని లెక్క. సో ఈ పక్కన ఏమైనా కాంపోనెంట్లు కొంచెం ఇటు అటు అయితే వాటిని అయితే మళ్ళీ హీట్తో మీరు చిమ్టీతో అయితే సరి చేసుకోండి ఆ కాంపోనెంట్లని. ఇప్పుడు నా కాంపోనెంట్లు కొంచెం ముందుకి వెనక్కి అయ్యాయి కదా, సో ఏవైతే కెపాసిటర్స్ ఉన్నాయో ఇవన్నీ ముందుకి వెనక్కి అయ్యాయి. ఇవన్నీ ఒక దీంట్లో అయితే నేను హీట్ చేసి అయితే మళ్ళీ నేను పెట్టుకుంటున్నాను. ఇవన్నీ మీరు మైక్రోస్కోప్ వ్యూలో చూస్తున్నారు. సో ఈ విధంగా మనం సిపియూని ఐసీని బయటికి తీసి నేను సిపియూని అయితే ఇప్పుడు నా బోర్డు మీద అయితే రీఇన్స్టాల్ అయితే చేశాను. ఇప్పుడు ర్యామ్ ఉంది. సో ర్యామ్ని నేను ఇప్పుడు రీబాల్ చేసి ఈ సిపియూ మీదే ర్యామ్ను కూడా నేను ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు ఏదైతే ర్యామ్ ఉందో ఆ ర్యామ్ని నేను మళ్ళీ దీని మీద కొంచెం ఫ్లక్స్ రాసి, ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ర్యామ్, ఇది దీని మీద కొంచెం ఫ్లక్స్ వేసి దీన్ని అయితే ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను. సో దీన్ని కూడా మీరు ఎటువంటి విక్ని వాడకుండా జస్ట్ అలాగా దాన్ని ఫ్లక్స్ వేసి దాని మీద అల్కాగానే చేయండి. దాని మీద ఉండేది అది క్లీన్ అయిపోద్ది. దాని మీద ఉండే ఏదైనా ఎక్స్ట్రా బాల్
అంతా కూడా క్లీన్ అయిపోయి ఒక పర్ఫెక్ట్ బాల్ లాగా వచ్చేసాక దాన్ని అయితే ఒక క్లాత్తోని టిన్నర్తోని కొంచెం అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని ఇది చూడండి ఏమైనా చిమ్టీతో అంటే 1-2 కలిసిపోకుండా ఇలాగ జస్ట్ అంటే బాలు కలిసిపోకుండా. అలాగే ఈ ర్యామ్ తాలూకు ఏదైతే స్టెన్సిల్ ఉందో ఆ ర్యామ్ తాలూకు స్టెన్సిల్ని నేను యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి చూడండి ఇప్పుడు మీకు మైక్రోస్కోప్ యూజ్ చూపిస్తున్నాను. ఆ ర్యామ్ తాలూకు ర్యామ్ మీద ఏదైతే ర్యామ్ మోడల్ నెంబర్ ఉందో ఆ ర్యామ్ తాలూకా మోడల్ స్టెన్సిల్ని నేను యూజ్ చేస్తున్నాను. యూనివర్సల్ స్టెన్సిల్ అయితే కాదు ఇది. సో దీని మీద అయితే ఈ విధంగా ప్లేస్ చేసి సో మళ్ళీ దీని మీద అయితే నేను పీపీడీని అప్లై చేస్తాను. పీపీడీని మళ్ళీ అప్లై చేస్తున్నాను. సో పీపీడీ మీకు ఎలా రాయాలనేది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. అంటే ఎలా దీన్ని కొంచెం అంటే పొడి చేసుకోవాలి, బాగా పొడి చేసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది. దాన్ని తడిగా తీసి రాసేయకుండా ఇలా పొడి చేసుకొని రాసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇలా రాసాక దీన్ని అయితే ఒకసారి కపడాతో క్లీన్ చేసేసి మళ్ళీ దీని మీద మనం చిమ్టీని పెట్టి ఇలా గట్టి పట్టుకొని ఉంచి ఒక సైడ్ నుంచి హీట్ ఇస్తూ దాన్ని అలాగా చిమ్టీని ముందుకు మూవ్ చేసుకుంటాం అనమాట. సో దీని హీట్ అనేది నేను 325 వాడుతున్నాను, నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి. మీరైతే 325లో కాకుండా 280, 290లో పెట్టుకోండి. హెయిర్ అయితే మీరు 3లో పెట్టుకోండి. సో చూడండి బాల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. లేదంటే ఒకసారి వీటి మీద హీట్ అయితే ఇలాగ చేయండి, సైడ్ని పట్టుకొని హీట్ చేస్తే ఇక్కడ ఒక బాల్ పోయింది. ఆ బాల్ని చూడండి మళ్ళీ నేను ఎలా ఆ ప్లేస్లో చేస్తాను. కొంచెం హీట్ చేస్తూ ఆ బాల్ కూడా అలా ఈజీగా అయిపోద్ది. ఒక్కొక్క బాల్ ఏమైనా పోయిందనుకోండి టెన్షన్ అయిపోవద్దు. ఆ పక్క చిన్నది తీసి ఇలా సైడ్ చేసి హీట్ చేస్తే అయిపోద్ది. బాల్ కూడా ఏర్పడిపోయింది కదా, మీకు వీడియోలో ఎలా చేశాను అనేది చూపించాను. ఈ విధంగా అనమాట. ఒక బాల్ లేదు కదా మళ్ళీ చేద్దాం, అలాగే ఏదైనా మీ ప్రాక్టీస్ ఎంత మీరు హ్యాండ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తారో అంత. మళ్ళీ నేను ఎంత చేసినా సరే నాకు కొన్ని ఇంకా బాల్ చిన్నవి పెద్దవి అయిపోయాయి. సో అందుకని నేను అవి అలా పెట్టేసి దాని మీద మళ్ళీ పీపీడీ అప్లై చేసి మళ్ళీ నేను స్టెన్సిల్తో ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని చిమ్టితో పట్టుకొని కొంచెం హీట్ చేస్తే మళ్ళీ నార్మల్ బాల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. అంటే ఏమైనా బాల్ పెద్దవి చిన్నవి అయినా మళ్ళీ బాగోదు కాబట్టి బాల్స్ అన్నీ సరిగ్గా సమానంగా లేకపోతే మళ్ళీ రెండోసారి ఇలా కొంచెం పీపీడీ అప్లై చేసుకొని మీరైతే హీట్ చేసుకుంటే సో ఈ స్టెన్సిల్ని బయటికి తీయగానే మనకు తెలిసిపోద్ది. మనకు బాల్స్ మైక్రోస్కోప్లో చూసుకోండి బాల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. లేదంటే రెండోసారి రాసుకోవాలనుకుంటే ఈ విధంగా రాయండి. లేదంటే దీని మీద మళ్ళీ కొంచెం క్లీన్ చేసి దాన్ని బాల్ అలా అయినా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. కొంచెం ఇదిగోండి ఇవి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను చూసారా, కొంచెం పెద్దవి చిన్నవి బాల్స్ అయిపోయిన వాటిని ఇలా ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఇది కట్ చేసినట్టు అనమాట. బాల్ కట్ చేసి మళ్ళీ ఇలా తీసాక మళ్ళీ దీని మీద కొంచెం హీట్ చేయడం వల్ల మనకైతే ఆ బాల్స్ అనేవి సరిగ్గా ఉంటాయి. ఏమైనా పెద్దవి చిన్నవి బాల్స్ అయిపోయిన సందర్భంలో ఇలా తీయొచ్చు. అంటే ఈ వీడియోలో మీకు చెప్పడానికి మెయిన్ ఉపయోగం ఏంటంటే ఒక బాల్ ఉండిపోతే దాన్ని ఎలా చేయాలి, అలాగే బాల్ చిన్నవి పెద్దవి ఉంటే 2 సార్లు ఎలా చేయాలి, ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా మనకి ర్యామ్ కూడా అయిపోయింది. సో అయిపోయాక ఇప్పుడు ఈ ర్యామ్ని ఆ సిపియు మీద మనం పెట్టి మనమైతే ఇప్పుడు చేయాలి. సో చేసే ముందు అందరూ చేసే తప్పు ఇలా వెంటనే చేసేస్తారనమాట. ఇలా చేయకూడదు. ఎందుకంటే ఈ ర్యామ్ ఆల్రెడీ ఈ సిపియు మీద గమ్ ఉంటుంది. నేను గోకుతున్నాను చూసారా, ఒక వైట్ గమ్ అనేది వస్తుంది. సో ఈ వైట్ గమ్ అనేది ముందుగా మీరు తీసేయండి. ఇలా అంటే డబల్ డక్కర్ సిపియు మీరు రీబాల్ చేసేటప్పుడు ఈ వైట్ గమ్ అనేది తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ టిన్నర్తో క్లీన్ చేసి అంతా క్లీన్ అయిపోయింది అన్నాక మళ్ళీ కొంచెం దీని మీద అయితే ప్లగ్స్ని అప్లై చేసి దాని మీద అయితే ర్యామ్ని అయితే మీరు ఇన్సర్ట్ చేసి హీట్ చేయండి. హీట్ చేశాక ఆ ర్యామ్ ఎలా చూసారు కదా, నేను ఏ ప్లేస్లో అయితే తీసానో నాకు దీన్ని బట్టి అంటే ఆ సైడ్ ఎడ్జ్లు బట్టి నాకు తెలుస్తుంది. సో నేను సేమ్ సిపియు మీద ఈ ర్యామ్ని అయితే ఈ విధంగా నేను పెట్టాను. పెట్టి దాని మీద మళ్ళీ చిమ్టీని పెట్టి ఇలా అడిచేయకండి. నేనైతే 340 ఇలా 350లో నా హీట్ని పెట్టి మీరు మీ దీన్ని బట్టి అనమాట. నేను హెయిర్ని అయితే 2-3 మధ్యలో అంటే 200-2.5లో పెట్టాను. మీరైతే 280, 290నే హీట్ చేయండి స్టార్టింగ్లో. అయితే మీరు మీ ప్రాక్టీస్ని బట్టి మీరైతే చేసుకోండి. ఎంత మీకు ప్రాక్టీస్ ఉంటే ఆ ప్రాక్టీస్ని బట్టి. సో ఇప్పుడైతే దీని మీద మనం ఏదైతే సిపియు ఉందో సిపియు మీద ర్యామ్ని అయితే ఇన్సర్ట్ చేసాం. సో ఈ విధంగా ఇన్సర్ట్ చేశాక కొంచెం 4 వైపులా సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. ఇలా 4 కోణాల నుంచి చేసుకొని కొంచెం కరెక్ట్గా ప్లేస్ అయ్యాక ఆ ప్లేస్లో అయితే మీరు పెట్టుకోవాలి. సో నాది ఇంకా కరెక్ట్గా లేదు. సో ఇప్పుడు అందుకనే నేను 4 వైపులా పెడుతున్నాను. సో ఈ విధంగా పెట్టాక కొంచెం నాకు 4 వైపులా సరిగ్గా ఉంది అన్నాక నేను ఈ చిమ్టీని జస్ట్ ఇలా తీసేసి సో దీని మీద అయితే హీట్ని అప్లై చేస్తాను. సో 4 వైపులా నేను చూసుకున్నాక ఇప్పుడు దీని మీద కొంచెం లైట్గా ఇలాగా చూసుకొని హీట్ని అయితే అప్లై చేస్తున్నాను. సో హీట్ని అప్లై చేశాక దీనికి కింద ఆల్రెడీ నేను ఫ్లెక్స్ రాశాను కదా, సో ఇలా 4 వైపులా హీట్ని అయితే అప్లై చేస్తున్నాను. సో హీట్ని అప్లై చేశాక చూడండి ఇదైతే కొంచెం అంటే ఆ చుట్టూ ఉన్న ఫ్లెక్స్ అనేది మనకి అంటే అవుతుంది. సో మీకు ఇది అయ్యిందా లేదా అంటే తెలుసుకోవడానికి జస్ట్ ఒక చిమ్టీతో ఒక సైడ్ని ఇలాగా ఇచ్చేయగానే చిన్న మూమెంట్ అయితే అవుద్ది. సో ఆ మూమెంట్ అయ్యిందంటే ఆ బాల్ దానికి అవుతుంది అని లెక్క.
సో ఈ విధంగా అయితే మనకి ఈ మదర్ బోర్డ్ మీద సిపియూని, ర్యామ్ని, డబుల్ డెక్కర్ సిపియూ ర్యామ్ని మనం అయితే ఇన్సర్ట్ చేసాం. సో మదర్ బోర్డు మీద ఒకసారి రెండింటిని రిమూవ్ చేసాం, అలాగే రెండింటిని ఇన్సర్ట్ కూడా చేసాం. సో చూసారు కదా, సో రెండు కూడా చక్కగా మనకి ఇన్సర్ట్ అయిపోయాయి మదర్ బోర్డు మీద. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో మొబైల్కి కనెక్ట్ చేసి మనం చూద్దాం. సో మొబైల్కి కనెక్ట్ చేశాను, అలాగే డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసి ఆన్ చేసి చూపిస్తున్నాను. మొబైల్ ఈజ్ ఆన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.